ఐకేపీ సెంటర్లల్లా వడ్లు కాంట ఎత్తలేరని రోడ్డెక్కి ధర్నా చేసిండ్రు రైతులు. సూర్యాపేట మండలం రాజ్నాయక్ తండాలున్న రైతులు ఆడున్న ఐకేపీ సెంటర్లకు వడ్లు తీసుకొచ్చిండ్రట. ఇక కళ్ళల్లుంటే అకాల వర్షాలు ఏయబట్టి నష్టపోతామని వడ్లను ఐకేపీ సెంటర్లకు పోసుకత్తే లారీలు అత్తలేవనే పేరు మీద కాంటాలు ఎత్తలేరట ఆడున్న ఆఫీసర్లు. ఏమన్నంటే 5 రోజులకు ఒక లారీ అత్తది, గది వచ్చినప్పుడే వడ్లు కాంటాలు వేసి లోడి ఎత్తమని చెప్తున్నారట. అగో గట్లెట్లుంటది? ఒక లారీ కోసం 5 రోజులు గీన్నే వెయిటింగ్ చేయాలనా? అసలే కాలం ఎట్లనో చేస్తున్నది. వానో వరపో వచ్చనంటే ఉన్న వడ్లన్నీ చెయ్యికి రాకుండా పోతాయి. గిట్లయితే మా బతుకులన్నీ ఆగమైతాయి. ఎంబటే వడ్లను కాంటకేసుకపోవాలని డిమాండ్ చేసుకుంటా రోడ్డు మీద ధర్నాకు దిగిండ్రిట్లా. 6 కాలం కష్టపడి పండించిన పంటను కండ్ల ముంగట్నే నీళ్లపాలు వేసుకుంటే ఎంత బాధ అనిపిత్తదుల్లా రైతులకు. గందుకే వడ్లు కొనాలని గిట్ల నిరసనలు చేస్తున్నారు గాని లారీలు లెవ్వని ఐకేపీ సెంటర్ల కాడున్న వడ్లు కాంట ఎత్తలేరట శానా జాగల్లా. వడ్ల కాంటాల కోసం రైతులు పాపం రాత్రిలు కూడా రోడ్ల మీదనే జాగారాలు ఎత్తున్నారు. లారీలను ఎక్కువ తెప్పించి మా వడ్లను కాంటాలేసుకొని పోవాలని సర్కారోళ్లను డిమాండ్ చేసిండ్రు రైతులు. ఇక మరి రోడ్డెక్కిన రైతన్నల పరిస్థితి యూసైన సర్కారోళ్ళు మారతారో లేదో మరి చూడాలే ఇక.